అధికారులు ముందు చెప్పేదొకటి, తర్వాత చేసేదొకటి. ఇంతే అంటారు, అంతంటారు, ఇంతంటారు, చివరికి ఏమీ చేయరు. జనం రోడ్డున పడి గోల చేసిన ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎంతో నింపాదిగా సమాధానమిస్తారు. అంత తొందర ఏమొచ్చింది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మల్లవల్లిలో కామన్ సైట్ రగడ ప్రారంభమైంది. 100 ఎకరాల కామన్ సైట్ స్వాధీనానికి రెవెన్యూ శాఖ కసరత్తులు చేస్తోంది. దీంతో ఊరికి ఊరు కదిలి వచ్చి ఆందోళనకు దిగి తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ దెబ్బకు మల్లవల్లి సందర్శనకు రావాల్సిన కలెక్టర్ బాలాజీ అర్థంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆర్డీఓ వైఖరికి నిరసనగా మల్లవల్లి ప్రజలు ఆయన చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ కారిడార్ కామన్ సైట్ పై రగడ నెలకొంది. మల్లవల్లి గ్రామ ప్రజల అవసరాల కోసం నిర్దేశించిన 100 ఎకరాల కామన్ సైట్ ను కొంతమంది పారిశ్రామికవేత్తలకు కేటాయించడం కోసం దానిని స్వాధీనం చేసుకునేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం చేస్తున్న యత్నాలను కొద్ది కాలంగా మల్లవల్లి గ్రామ ప్రజలు తిప్పికొడుతూ వస్తున్నారు. మల్లవల్లి గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సి ఉండగా రైతుల ప్రతిఘటనతో అక్కడకు రావటానికి ఆయన ఆసక్తి చూపలేదు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్టీఓ రంగంలోకి దిగారు. ఆర్టీఓ దూకుడుగా వ్యవహరించడంతో మల్లవల్లి గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఆయన చుట్టుముట్టారు. మల్లవల్లి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కలెక్టర్ చర్చించారు. చర్చలు విఫలం కావడంతో మల్లవల్లి గ్రామం తరపున ఒక కమిటీ ఏర్పడితే చర్చించడానికి కలెక్టర్ ఆసక్తి చూపారు. రైతుల ప్రతిఘటనతో తాత్కాలికంగా కామన్ సైట్ స్వాధీనం వాయిదా పడింది. మల్లవల్లిలో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రెవెన్యూ ఫారెస్ట్ గా ఉన్న 1800 ఎకరాల భూములను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఈ భూములను సేకరించే క్రమంలో మల్లవల్లి గ్రామ ప్రజల కోసం కామన్ సైట్ 100 ఎకరాలను కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన 1200 ఎకరాలను మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కు కేటాయించారు. మల్లవల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన కామన్ సైట్ కు ఆ తర్వాత ఫెన్సింగ్ వేశారు. అప్పట్లో మౌఖికంగా ఏపీఐఏసీ అధికారులు ఈ కామన్ సైట్ ను మల్లవల్లి గ్రామ ప్రజలకు కేటాయించినట్టు చెప్పారు. దీంతో అప్పటి నుంచి మల్లవల్లి గ్రామ ప్రజలు ఈ కామన్ సైట్లకు కాపలాదారుని పెట్టుకుని సంరక్షించుకుంటున్నారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ 100 ఎకరాల కామన్ సైట్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా మల్లవల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. అప్పుడు రూటు మార్చి ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ లేఅవుట్ వేశారు. ఆ తర్వాత పని ముందుకు సాగలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. ఇళ్లు మంజూరు చేయలేదు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కామన్ సైట్ పై కొద్ది కాలంగా ఏపీఐఏసీ అధికారులు కన్నువేశారు. పారిశ్రామికవేత్తలకు కేటాయించడానికి కామన్ సైట్ ను ఎంచుకున్నారు. వాస్తవానికి మల్లవల్లి రెవెన్యూ ఫారెస్ట్ కింద మరో 1500 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అటువైపు వెళ్లకుండా ఏపీఐఏసీ అధికారులు కామన్ సైట్ పైనే దృష్టి సారించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ ప్రాంతాన్ని టార్గెట్ చేయడంతో మల్లవల్లి గ్రామ ప్రజలు ప్రతిఘటిస్తూ వస్తున్నారు. తీసుకున్న మాట అయితే యథార్థం. మన గవర్నమెంట్ రాగానే 2 నెలల్లో మీకు ఇల్లు కట్టించే బాధ్యత, మా వీడియో ఉంది, ఇల్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పాడు. ఆ రోజున మన ఎమ్మెల్యే వెంకటరావు గారు పక్కన ఎమ్మెల్యే అవలా ఇది జరిగిందండి. ఎలక్ట్ అయిపోయింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇవో ఇల్లు వస్తున్నాయి, అదిగో ఇల్లు వస్తాయి, మేము ఎదురు చూస్తుంటే మా జరిగిన ప్రతిఫలం ఏంటంటే ఈ ఫారెస్ట్ దడ్డమ్మండ అంటే గవర్నమెంట్ మేనేజర్ ఈయన వచ్చి మాది ఇది మేము వచ్చేస్తాం తింటాం, అక్కడ భూమి తక్కువైంది అంటే ఆయన తయారయ్యాడు. ఏంటయ్యా అంటే రెవెన్యూ వాళ్ళు సరైన సమాధానం మాకు చెప్పరు. ఇప్పుడు విన్నారుగా, గ్రామం అనేది గ్రామం పక్కన ఇస్తారా లేదా అడవిలో ఇస్తారా? నివేశన స్థలాలు ఏదో పక్కనే కదా ఇస్తారు. మధ్యలో ఇండస్ట్రీలో ఇచ్చారు, కొంత వదిలిపెట్టి అవతల ఇస్తారా? అది పోల్తానపల్లి దిగుబడ్డు, గొల్లపల్లి దిగుబడ్డు ఏం దగ్గర మాకు. ఆ చేత మేము అనేది ఏంటంటే మాకు కేటాయించినట్టు మా గ్రామోత్సవాల నిమిత్తం కేటాయించినటువంటి భూమి మాకే ఇవ్వాలి. ఇండస్ట్రీస్కి ఇవ్వడానికి వీలు లేదు. మీ భూమి తక్కువ అయితే అక్కడ ఎత్తుకోండి, సరే చేసుకోండి, మాకే అభ్యర్థం. కామన్ సైట్ ను పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలన్న ఆలోచనపై జిల్లా యంత్రాంగం నిర్ణయం వివాదానికి కారణమవుతోంది. కామన్ సైట్ కు ప్రత్యామ్నాయంగా ఊరికి దూరంగా భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత టీడీపీ హయాంలోనే గ్రామానికి అత్యంత దగ్గరగా ఉన్న 100 ఎకరాల కామన్ సైట్ కేటాయించారు.
కామన్ సైట్ లో పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం వంటి సదుపాయాలతో పాటు పేదలకు ఆవాస స్థలాలు ఇవ్వటానికి నిర్ణయించారు. నారా లోకేష్ యువగళ యాత్ర సందర్భంగా ఈ కామన్ సైట్ స్థలంలో స్థానికులకు 2 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని హామీ పలికారు. ఇళ్లు కట్టుకోవడానికి కూడా సహకారం అందిస్తామన్నారు. ఈ క్రమంలో స్థానికులు కామన్ సైట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఊరికి దగ్గరగా ఉన్న కామన్ సైట్స్ కాదని దూరాన ఎక్కడో వారికి ప్రత్యామ్నాయంగా కామన్ సైట్ కల్పిస్తామని రెవెన్యూ యంత్రాంగం అడ్డగోలుగా వాదిస్తోంది. మల్లవల్లి గ్రామానికి దగ్గరగా కామన్ సైట్ ఉంటేనే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దూరాన అడవిలో ఇస్తే ఉపయోగం ఉండదు. మల్లవల్లి గ్రామ ప్రజలు ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. నేను యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడిగాను. మీ ఊర్లో ఏమైనా భూమి ఉందని అడిగారు. ఉందండి, మాకు 100 ఎకరాలు, అది మాకు అందరికీ సమన్యాయంగా ఉండని అడిగాను. మా ప్రభుత్వం రాగానే మీకు మనిషికి 2 సెంట్లు ఇచ్చే బాధ్యత నాది అని అన్నారండి. ఇల్లు కూడా కట్టి అప్పచెబుతాను. ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని, గతంలో లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరతామని గ్రామస్తులు అంటున్నారు. కొంతమంది అధికారుల తీరు వల్లే ఈ అంశం వివాదంగా మారుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.